బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భారాసాలో చేరారు. ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రవీణ్తో పాటు పలువురు నేతలు కూడా భారాసాలో చేరారు. ఇటీవల భారాస బీఎస్పీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా నాగర్ కర్నూల్ నుంచి ప్రవీణ్ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. పొత్తును విరమించుకోవాల్సి రావడంతో మనస్తాపానికి గురైన ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఈ నెల 15న ఆమెను అరెస్టు చేసినట్లు పేర్కొంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతించగా ఈ నెల 15న కవిత ఇంట్లో సోదాలు నిర్వహించాం. ఆ సమయంలో ఆమె బంధువులు, అనుచరులు మా విధులకు ఆటంకం కలిగించారు. ఆప్ నేతలతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలిసి కుట్ర పన్నారు. 2021-22 ఏడాదిలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు అని చెప్పారు. వేసవి తాపంతో ఉక్కిరి బిక్కిరవుతున్న నగర ప్రజలకు వరుణుడు ఉపశమనం కల్పించాడు. ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మియాపూర్, చందానగర్ సహా పలు చోట్ల వర్షం కురిసింది. దీంతో వాతావరణం కూడా చల్లబడింది. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంపై తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ప్రజాసేవ కోసం తిరిగి వెళ్తున్న తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు. నేను ఎప్పటికీ మీ సోదరిని. నాపై చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అని తెలిపారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తమిళనాడు నుంచి భాజపా తరపున ఆమె బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ పదవి చేపట్టక ముందు తమిళనాడు భాజపా అధ్యక్షురాలిగా ఆమె వ్యవహరించిన విషయం తెలిసిందే. 2019 సెప్టెంబర్ 8న ఆమె తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఈ పదవికి కూడా ఆమె రాజీనామా సమర్పించారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆ పార్టీ సీనియర్ నేతలు ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. నిన్న ప్రజాగళం సభ జరిగిన తీరుపై చంద్రబాబు సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కార్యాచరణపై చర్చించారు. ప్రజాగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని సభలు నిర్వహించాలని తెదేపా నిర్ణయించింది. పల్నాడులో ప్రధాని మోదీ పాల్గొన్న సభను విఫలం చేయాలని పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారని, ఈ సందర్భంగా చంద్రబాబు దృష్టికి నేతలు తీసుకెళ్లారు. పోలీసుల ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని తెలిపారు. అధికార పార్టీ ఒత్తిడితో సభకు పోలీసులు అనేక ఆటంకాలు కలిగించారని విమర్శించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యంపై ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనాకు తెదేపా, జనసేన, భాజపా కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీ పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యముందని, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి వ్యవహార శైలి సరిగ్గా లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఈఓకి ఫిర్యాదు చేసిన వారిలో వర్ల రామయ్య, పాతూరి నాగభూషణం, బి రామకృష్ణ తదితరులు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే వివిధ అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన అధిష్టానం ఈ నెల 25న జాబితా విడుదల చేయనుంది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్సభ నుంచి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కడప నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ ఆమెకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఈ ఎన్నికల్లో పోటీకి దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ శాఖల వెబ్సైట్లలో సీఎం జగన్ మంత్రుల చిత్రాలు తొలగించాలని కోరుతూ ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. మార్చి 16 మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చిందని ఆయన తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం కోడ్ అమల్లోకి వచ్చిన క్షణం నుంచి ప్రభుత్వ వెబ్ పేజీల్లో రాజకీయ పార్టీలకు చెందిన వారి ఫోటోలు ఉండరాదని పేర్కొన్నారు. నేటికి వాటిలో ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రాలు దర్శనమిస్తున్నాయని ఆరోపించారు. వీటిని తొలగించాలంటూ వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన సెక్రటరీలు, శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేయాలని లేఖలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.